కదా ఏపీలో మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అన్న వచ్చేంత 9 నెలలే కదా అయింది ఇప్పుడు. పర్వాలేదు. అంటే వాలంటీర్ల సిస్టమ్ బాగాలేదు అని చెప్పారు అప్పట్లో. మరి ఇప్పుడు వాలంటీర్ల సిస్టమ్ లేకుండా పెన్షన్లు కానీ రేషన్ పెన్షన్లు బాగానే వస్తున్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి శాలరీస్ కానీ ప్రతి ఓటు తారీఖే ఇస్తున్నారు. ఇంతకుముందు మాకు 10వ తారీఖు వచ్చాయి. ఇప్పుడు ఓటు తారీఖే వస్తుంది. అమ్మఒడి గురించి ఏమంటారు? అమ్మ ఒడి గురించి అది మాకు ఐడియా లేదు. ప్రతి సంవత్సరం వచ్చే అమ్మఒడి జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి చాలా ఉచితాలు హామీలు చాలా ఇచ్చారు జగన్ టైంలో. అంటే ఇప్పుడు అట్లాంటివి లేవు కాబట్టి ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పు. ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతు చేశాడు జగన్ అన్నారు. అవును. బట్ ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 అనేవన్నీ కూడా ఉచితాలే ఉన్నాయి. 500 రూపాయల అంటే గ్యాస్ కానీ అవును, కరెక్టే. ఉచిత కరెంట్ కానీ ఉచిత అంత లేదు, అంత అమౌంట్ కాదు కదా. అంతకన్నా తక్కువేగా ఇప్పుడు జరిగేది. ఓకే. అంటే ఇప్పుడు పీజీ స్టూడెంట్స్ కి కూడా మనకి ఏదైతే ఉందో ఫీజు రీఎంబర్స్మెంట్ అదేంటి జరుగుతుంది అంటారా? మరి సరే జరుగుద్ది అంటమ్మా. అది ఇప్పుడు బడ్జెట్ మనకాడ అమౌంట్స్ డబ్బులు లేవు. కేంద్రం మీద ఆధారపడి ఉండాలి కదా. అక్కడి నుంచే డబ్బులు ఏదైనా వస్తే ఇతను ఏదైనా సాయం చేస్తాడు. ఇప్పటికే మనం అంతా డెఫిసిట్ లో ఉన్నాం కదా. అంతా కూడా సో ఇన్కమ్ తక్కువ అయిపోయింది కదా. సోర్సెస్ డెవలప్మెంట్ అనేది ఏ ఇయర్ వరకు అయిపోతుంది అంటారు? కనీసం ఇయర్ అయితే మనం చెప్తాం వీళ్ళు పరిపాలన చేసే దాన్ని బట్టి ఉంటుంది డెవలప్మెంట్ అనేది. జగన్ 2.0 వస్తాను అని అంటున్నాడు. ప్రజలు ఆయన లేక అల్లాడిపోతున్నారు. కష్టం అమ్మా.